సార్ ఇంకా మీరు చెప్పినట్టు మన లోకల్ సైడ్ కూడా గుడ్ వైబ్స్ ఉన్నాయి, మంచి ఈవెంట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇండియన్ మార్కెట్ బాగుంటుంది. అండ్ గ్లోబల్ వైజ్ కూడా మీరు చెప్పిన ఇంతకుముందు యూఎస్ ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ కూడా గుడ్ వైబ్స్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఇలాంటి సెగ్మెంట్లో కంటిన్యూగా 11 days నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, నిఫ్టీ ఇవి సెన్సెక్స్ అని మంచి పాజిటివ్లో ఉన్నాయి. ఇలాంటి టైంలో మనం ఇన్వెస్టర్లు ఎలాంటి డిసిషన్ అంటే ఎలాంటి బయింగ్ చేయాలి, అంటే వాళ్ళ స్టెప్ ఎలా ఉండాలి, పోర్ట్ఫోలియో బిల్డప్ ఎలా ఉండాలి? సో ఇప్పుడు మార్కెట్ అనేది ఒక సైక్లికల్ ప్యాటర్న్ లోకి ఎంటర్ అయింది. మనకి బుల్ ర్యాలీ జరిగేటప్పుడు బ్రాడర్ మార్కెట్ ర్యాలీ వస్తుంది. అప్పుడు మనకి ప్రతి సెక్టర్ దాదాపుగా ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా ర్యాలీ అవుతాయి కాబట్టి సహజంగా రిటర్న్స్ కనపడతాయి. మన గత 5 సంవత్సరాల్లో చూసినటువంటి పరిస్థితులు అవే. కానీ ఇప్పటి నుంచి మాత్రం మార్కెట్ లో స్ట్రక్చరల్ మూవ్మెంట్ అనేది కనిపించే అవకాశం ఉంది. ఒక సెక్టర్ కొంత మూవ్ అయిన తర్వాత దాని వాల్యుయేషన్స్ కొంచెం డీవియేట్ అయ్యాక మరో సెక్టర్ లోకి ఫండ్స్ ఫ్లో అవ్వటం, సహజంగా మార్కెట్ అనేది ఈ విధానంలోనే పనిచేస్తుంది. ఫస్ట్ మార్కెట్ ఉన్నటువంటి న్యూస్ అనుకూలంగా ఒక సెక్టర్ ని బూస్ట్ చేస్తారు, అదొక వాల్యుయేషన్ డీవియేషన్ వచ్చేంత వరకు కూడా సెక్టర్ వైజ్ కాకుండా స్టాక్ వైజ్ పికప్ చేసుకోమంటారా? స్టాక్ వైజ్ పికప్ అనేది చాలా ప్రమాదకరం అండి. మార్కెట్ లో ఏ కంపెనీలు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాయి, వాళ్ళ గైడెన్స్ ఎలా ఇస్తారో మనం ఊహించే పరిస్థితుల్లో లేవు. ఈ వీకెండ్ లో మనకి శుక్రవారం నాడు ఉన్నట్టుంది, అంటే రేపే ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, మేబీ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్, వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా రేపు వీకెండ్ లో రాబోతున్నాయి. సో ఐటీ రిలేటెడ్ మేబీ కొద్దిగా గైడెన్స్ యాజ్ యాంటిసిపేటెడ్ విప్రో ఎలా అయితే ఇచ్చిందో అటువంటి గైడెన్స్ ఉండే అవకాశం ఉంది. అదే బ్యాంకింగ్ సైడ్ నుంచి పాజిటివ్ నోట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. మనం రాదర్ దాన్ పికింగ్ అప్ అన్ ఇండివిజువల్ స్టాక్, మేబీ ఒక ఈటీఎఫ్, ఒక మ్యూచువల్ ఫండ్, యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్, అవి కొంతవరకు పిక్ చేసుకుంటే మనకి బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఒక యాక్టివ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక పెద్ద రీసెర్చ్ టీం కంటే మన ఇండివిజువల్ పెద్ద గొప్పవాళ్ళమేం కాదు. వాళ్ళు చేయగలిగినంత రీసెర్చ్ మనం చేయలేము. మనం చేయగలిగిందల్లా ఏంటి అంటే ఒక సెక్టర్ బాగుంటుందా బాగోదా, గ్లోబల్ న్యూస్ ఏంటి అని. కానీ ఏ స్టాక్ స్పెసిఫిక్ గా ఖచ్చితంగా ర్యాలీ అవుతుందంటే ఎవరు చెప్పలేం. మొన్నటిగా మన ఇండస్ ఇండ్ బ్యాంక్ కి సంబంధించి చూసాం, అంత మంచిదే, వాళ్ళు చేసిన పని అఫ్ కోర్స్ తప్పదై ఉండొచ్చు. కానీ పర్టికులర్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ వాళ్ళకి వచ్చిన లాస్ చాలా చిన్నది. ప్రమోటర్స్ చెప్పారు మేము కావాలంటే పర్సనల్ గానే క్లియర్ చేస్తాము అని చెప్పి. బట్ స్టిల్ ఒక చిన్న బ్యాడ్ న్యూస్ చాలు మన పర్టికులర్ స్టాక్ కిందకి డ్రాగ్ చేయడానికి. అదే పర్టికులర్ ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ లాగా ఒక ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే అప్పుడు మనకి ఒక స్టాక్ వీక్ అయినా ఇంకో స్టాక్ స్ట్రాంగ్ గా ఉన్నా ఓవరాల్ గా తీసుకెళ్తుంది. ఇవాళ ఏం జరిగింది, విప్రో ఏమో వీక్ అయింది, కానీ ఎంటర్ ఐటీ ప్యాక్ మొత్తం కలిపి చూస్తే మాత్రం నెట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది, ఐటీ ఇండెక్స్ మొత్తంగా చూస్తే మాత్రం. సో అది ఒక స్టాక్ తోటి ఉండే రిస్క్ ఎప్పుడైనా కానీ. ఏ రోజు ఎటువంటి బ్యాడ్ న్యూస్ ట్రిగ్గర్ అవుతుందో దాన్ని ట్రాక్ చేసే అంత ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే అంత, అఫ్ కోర్స్ అది ఇల్లీగల్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది. అసలు ఏ పాయింట్ లో కూడా ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే పరిస్థితుల్లో మనం ఉండం, మనకు యాక్సెస్ ఉండదు. అట్లాంటప్పుడు బ్రాడర్లీ మేనేజ్డ్ అన్న వాటిల్లోకి మనం వెళ్ళినప్పుడు ప్రాపర్ గా ఉంటది. అండ్ మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ విషయంలో కాషియస్నెస్ అయితే మెయింటైన్ చేయాలి. మీరు గమనిస్తే మనకి నిఫ్టీ ఇప్పుడు 6.5% పెరిగింది, కానీ ఈ వారంలో మనకు అటు మిడ్ నిఫ్టీ కానీ స్మాల్ నిఫ్టీ కానీ స్మాల్ క్యాప్ నిఫ్టీ కానీ ఈ రెండు గట్టిగా 4% కూడా పెరగలేదు. సో ఇదంతా లార్జ్ క్యాప్ థీమ్ ఎక్కువగా ప్లే చేస్తోంది. సో ఈ లార్జ్ క్యాప్ థీమ్ గురించి కూడా మనం ముందు నుంచి చెప్తున్నాం. ఈవెన్ దో కొన్ని రోజుల పాటు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పరుగులు పెట్టినా అది నమ్మదగ్గేది కాదు. అది ఏ టైంలో కరెక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయని, కరెక్షన్ జరిగింది. అండ్ రికవరీకి రియల్ రికవరీ అంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా యాక్చువల్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్లైన్ అవుతుంది. అంటే మన మార్కెట్ లో దానికి ఎవిడెన్స్ ఏంటి, ప్రపంచ మార్కెట్లని పడిపోతుంటే ఇండియన్ మార్కెట్స్ పైకి లేకొస్తున్నాయి. అంటే ఎకనామిక్ అడ్వాంటేజెస్ ఏవైతే మన ఇండియన్ మార్కెట్స్ లో ఉన్నాయో వాటిని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తుంది మన స్టాక్ మార్కెట్. అందుకే మిడ్ స్మాల్ పెద్దలు రియాక్ట్ అవ్వట్లే, అన్నిటితో పాటుగా అవి రియాక్ట్ అవుతున్నాయి. కానీ మార్కెట్ ని లీడ్ చేసే పరిస్థితుల్లో అంటే లీడింగ్ రిటర్న్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఎక్కువ శాతం ఈ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అండర్ వాల్యూడ్ ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి రికవరీ అనేది కనపడుతుంది. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదో స్టాక్ కొంటే మనకి 50-60 వస్తుందని అనుకుంటాం, కానీ వచ్చినంత సేపు పడదు అది నిలబెట్టడం. ఇప్పుడు మనకి మార్కెట్ మనం పడ్డప్పుడు ఎవిడెంట్ గా చూపించేసింది గట్టిగా. మనకి నిఫ్టీ ఇదంతా పడ్డది 17-18% అయినట్లయితే స్టాక్స్ 50% కంటే ఎక్కువ పడ్డాయి, 50% కంటే ఎక్కువ స్టాక్స్ పట్టాయి, 50% కంటే ఎక్కువ 50% కంటే ఎక్కువ స్టాక్స్ పడిపోయినాయి. సో ఏది నిలబడుతుంది ఇది. సో బేసిక్ గా మనం రిటర్న్స్ చూస్ చేయడం కంటే ముందు మనం సెక్యూరిటీకి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. మన క్యాపిటల్ ప్రొటెక్షన్ కి ప్రియారిటీ ఇచ్చుకుంటూ మన క్యాపిటల్ ని స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఒక మెట్టు ఎక్కాం, అక్కడ స్ట్రాంగ్ గా బేస్ ని ఫార్మేషన్ చేసి అక్కడి నుంచి ఇంకో మెట్టు, అంటే ఎక్కువ సెక్యూరిటీకి ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళినట్లయితే మనకు వచ్చిన రిటర్న్స్ కూడా స్టేబుల్ గా ఉంటాయి. లేకపోతే మొన్న జరిగినట్టుగానే పైకి వెళ్ళినట్టుగా వెళ్తే మళ్ళీ కింద పడిపోతే ఫైనల్ గా అయితే మనం తినం.
డబ్బులు పెడతాం, మనకు రిటర్న్స్ కనపడతాయి, కానీ మనం తినే పరిస్థితి అంటే నోటి దగ్గరకు వస్తుంది కానీ మనం తినలేని పరిస్థితికి వస్తుంది. అదే ఒక ఇండెక్స్ స్లోగా వెళ్ళదు. అందుకే అంటారు పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని చెప్పి. ఓకే. సో ఏదైనా నిదానంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ మార్కెట్ లో రావడం అయితే తథ్యం. ప్రపంచంలో ఇప్పటి వరకు మార్కెట్ ఎవిడెంట్ గా చూపించింది మేము ఖచ్చితంగా రిటర్న్స్ ఇస్తాము, కానీ ఎవరికి అంటే ఒక పేషెన్స్ గా ఉండేటువంటి ఒక ప్లేయర్ కి మాత్రమే ఇస్తామని చెప్పింది. మార్కెట్ కి ఒకటి ఉంటుందండి పద్ధతి, ఎవరి దగ్గర అయితే పేషెన్స్ ఉండదో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎవరైతే పేషెన్స్ తోటి ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. మార్కెట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ మనీ బిట్వీన్ అన్ఇన్ఫార్మ్డ్ అండ్ లో పేషెన్స్ పీపుల్ టు ఇన్ఫార్మ్డ్ అండ్ హై పేషెన్స్ పీపుల్. ఇది ఒక మెకానిజం. సో బేసిక్ గా మార్కెట్ లో డబ్బులు ఏం చెట్ల కాసేవి కదా, దానికంతా రేపు పుట్టుకొచ్చేవి. మార్కెట్ లో ఎవరో ఒకరు పోగొట్టుకుంటుంటే నీకు వాళ్ళకి వస్తాయి. ఎవరు పోగొట్టుకుంటారు అని అంటే అన్ఇన్ఫార్మ్ అండ్ లో పేషెన్స్ తోటి ఉండే వాళ్ళు పోగొట్టుకుంటే, హై పేషెన్స్ అండ్ ప్రాపర్ గా నాలెడ్జ్ ఉండే వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. మార్కెట్ లో కేవలం పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు? అన్ఇన్ఫార్మ్డ్ పీపుల్ అండ్ లో పేషెన్స్ ఎవరు ఉంటే మనలాంటి వాళ్ళే, రీటైలర్సే. ఎందుకు? మనకు డబ్బులతోటి చాలా అనుబంధం ఏర్పరచుకొని ఉంటాం, అంటే ఒక ఎమోషన్ ఏర్పరచుకొని ఉంటాం. ఎమోషన్ ఉన్న చోట లాజిక్స్ ఇవన్నీ కూడా పనిచేయవు. కాబట్టి మనం దాన్ని అనవసరంగా దూకుడు ప్రవర్తన చేయకుండా ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టుకుంటే అక్కడ పెద్ద ఫండ్ మేనేజర్, ఒక టీం ఉంటుంది. లెట్ దెమ్ టేక్ కేర్. మన తరపున మనం మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆ ఫండ్ లో ఉన్న స్టాక్స్ ఏంటి, ఆ ఫండ్ లో ఉన్న సెక్టార్స్ ఏంటి, అవన్నీ బాగున్నాయా లేదా చెక్ చేసుకొని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేసుకుంటాం.